2 Corinthians 12:9. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. Very well known words. బాగా పరిచయమైనటువంటి వచనం. Almost in every house this wall text will be there. ప్రతి ఇంటిలో కూడా ఆ యొక్క వాగ్దానం ఉంటుంది గోడ మీద. So let it not be on the goda only, on the wall only. ఆ గోడ మీద మాత్రమే వాగ్దానం ఉండకూడదు. Yeah, let us paint it in our own hearts. మన యొక్క హృదయాల మీద ఈ వచనాన్ని కలిగి ఉందాం. My grace is sufficient for thee. నా కృప నీకు చాలును. Apostle Paul was a great man of God. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన గొప్ప దైవజనుడు. He was mightily used more than any apostle for the propagation of the gospel. ఈ యొక్క సువార్త ప్రకటన కొరకే మిగిలినటువంటి అపోస్తలులందరికంటే కూడా ఎంతో శక్తివంతమైనటువంటి విధానంలో As an వాడబడతాడు. apostle, he established many churches. అపోస్తలుడుగా అనేకమైనటువంటి సంఘాలను స్థాపించాడు. And he was doing great work for the Lord for nearly 30 to 35 years. దాదాపుగా 32 నుండి 38 సంవత్సరాల వరకు చూస్తే అనేకమైనటువంటి సంఘాలు స్థాపిస్తా వచ్చాడు. God knows the hearts of the people. దేవుడు ఆ మనుషుల యొక్క హృదయాలను ఎరిగినటువంటి వాడు. He knew that Paul could become puffed up with the pride due to the many revelations he had in relation to the New Testament church principles. నూతన నిబంధన సంఘంలో ఉన్నటువంటి అనేక నియమాలను బట్టి ఈ పౌలు ఎంతో ఉప్పొంగిపోతాడు అనేటువంటి God పరిస్థితి has ఉంది. given him many revelations. దేవుడు అనేకమైనటువంటి బయలుపరుపులు ఇచ్చాడు. Because of the revelations he may become very proud. ఆ యొక్క బయలుపరుపులను బట్టి ఆయన ఎంతో గర్విస్తాడేమో అని. So God knows the pride of human heart. మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని దేవుడు ఎరిగినటువంటి వాడు. Paul was given wonderful mysteries by God. పౌలుకి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి ఆ యొక్క మర్మాలను బయలుపరిచాడు. Being a man who is well versed with the Old Testament scriptures, పాత నిబంధనల లేఖనాల విషయం ఎంతో ప్రవీణుడై ఉన్నాడు. and through those unique revelations, ఆ యొక్క అసమానమైనటువంటి బయలుపరుపుల ద్వారా and he became so popular. ఆయన చూస్తే ఎంతో పేరుగాంచిన వాడుగా అయ్యాడు. No Pharisee could stand before him with any of their arguments. ఏ పరిసేయుడు కూడా తమ యొక్క వాదనల చేత ఆయన ఎదుట నిలవలేకపోయారు. The mysteries that Paul was given had been kept hidden for ages and generations. పౌలుకి ఇవ్వనటువంటి ఆ యొక్క మర్మాలు చూస్తే అనేకమైనటువంటి యుగాల నుండి అవి దాచబడతా వచ్చాయి. But now they are being revealed to the saints of God through Paul. ఇప్పుడు పౌలు ద్వారా తన యొక్క పరిశుద్ధులకు అదే సంగతులు బయలుపరచబడ్డాయి. So because of all these things, వీటన్నిటిని బట్టి along with them, వాటితో పాటు no wonder the Lord gave Paul a thorn in the flesh, పౌలుకు దేవుడు తన శరీరం అందు ఒక ముళ్ళును ఆయన ఉంచాడు, which caused him to be tried, tested and beaten and buffeted to the extreme of his endurance. అది చూస్తే ఆయన సహించదలేని దానికంటే కూడా అధికంగా నలగొట్టబడతా వచ్చాడు. దాన్ని బట్టి ఎంతో హింస పెట్టబడి బాధ పెట్టబడతా వచ్చాడు. We do not know the exact nature of Paul's thorn, పౌలు యొక్క ముళ్ళేంటో దాని యొక్క స్వభావం ఏంటో మనకి ఖచ్చితంగా తెలియదు. what type of pain he was having, ఎటువంటి నొప్పి ఆయన కలిగినాడో తెలియదు. but we do know that in addition to that, that pain was a satanic messenger. అయితే ఆ మనకు తెలిసినటువంటి సంగతి ఏంటంటే ఆ యొక్క నొప్పి ఆ బాధ చూస్తే సాతాను యొక్క దూతగా ఉన్నటువంటిదిగా ఉంది. And God also permitted his beloved bond servant to experience significant suffering. దేవుడు తన యొక్క దాసుడైనటువంటి పౌలు ఎంతో క్లిష్టమైనటువంటి ఆ యొక్క బాధను అనుభవించడానికి దేవుడు అనుమతించాడు. Many times అనేక సార్లు we see so many great men of God suffering a lot. ఎంతో గొప్ప దైవజనులు తమ జీవితాల్లో శ్రమ పడటం మనం చూస్తాము. Not only mental suffering, మానసికమైనటువంటి శ్రమ మాత్రమే కాదు, because of the burdens of various assemblies, because various people speaking against them, not knowing the truth. సత్యము తెలియకుండా వేరు సమాజంలో వారు ఎన్నో విషయాలు మాట్లాడటం దాన్ని బట్టి కూడా, And also so many burdens of the assembly, అంటే సమాజాల యొక్క భారాలను బట్టి so many responsibilities will be there. అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. Not only that mental agony, ఆ మానసికమైనటువంటి ఒత్తిడి మాత్రమే కాకుండా many great men of God who are used widely by the Lord, they suffered physically also. దేవుని కొరకే ఎంతో శక్తివంతంగా వాడబడినటువంటి దైవజనులు బౌద్ధికంగా కూడా ఎంతో శ్రమ పడతా వచ్చారు. Why God allowed it? ఎందుకు దేవుడు అనుమతించాడు? To some extent, so that they may not be puffed up because of the revelations they received. కొంత మట్టుకు వారు పొందినటువంటి ఆ బయలుపరుపులను బట్టి వారు ఉప్పొంగకుండా దేవుడు అలాగూ చేశాడు. This man of God, great man of God, Apostle Paul also was like that. ఈ గొప్ప దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు కూడా అలాగే ఉన్నాడు. Not that he has committed some sin, అని ఏదో పాపం చేశాడని కాదు, for his own good God allowed. తన సొంత మేలు కొరకే దేవుడు దీన్ని Generally, as అనుమతించాడు. human beings, we will come to easy conclusions. సాధారణంగా మానవులంగా సులువుగా మనం ఒక తీర్మానానికి వచ్చేస్తాం. We are very, very quick in criticizing other people. మనం ఇతరులను విమర్శించే విషయంలో చాలా త్వరగా ఉంటాం. When somebody is suffering from something, ఎవరైనా ఏదో దేన్ని బట్టి అయినా శ్రమ పడతా ఉంటే immediately we will say, వెంటనే మనం అంటాం, "Arey, who knows why, what mistake he has committed, God allowed it." ఎవరికి తెలుసు ఆయన ఏం తప్పు చేశాడో దేవుడు అనుమతించింటాడేమో అంటారు. Don't be foolish in your talk. నీ
యొక్క మాటలు ఆ రీతిగా వెరితనాన్ని చూపించకు. One day you have to answer your dirty words. ఒక దినాన నువ్వు మాట్లాడినటువంటి ఆ యొక్క మురికి మాటలకు నువ్వు జవాబు ఇవ్వాలి. See, Paul, though he has not committed any mistake there, పౌలు చూస్తే ఈయన ఇక్కడ ఏ పొరపాటు చేయకపోయినా he is telling, అని అంటున్నాడు, so that I may not be puffed up, నేను హెచ్చిపోకుండానట్టు అంటాడు, to keep me humble. నన్ను దీనుడిగా ఉంచటానికి. That's why joyfully he accepted that suffering. అందుకొరకే సంతోషంగా ఆ శ్రమను ఆయన He అనుభవించాడు. faced many dangers, hardships and rejections. ఆయన తన జీవితంలో అనేకమైనటువంటి కష్ట పరిస్థితులు, తర్వాత ఆ హింసను ఆయన పొందుతూ వచ్చాడు. The weaknesses can be termed as his inabilities. బలహీనతలు చూస్తే తన యొక్క అసమర్థమైనటువంటి స్థితిని He తెలియజేయవచ్చు. went through insults which added pain to his injuries. తన యొక్క జీవితంలో చూస్తే ఎన్నో అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినాడు. అవి ఇంకా బాధను కలిగజేసాయి. Hardships are very serious, urgent and immediate needs. కఠినమైనటువంటి పరిస్థితులు ఎటువంటి అవి వెంటనే చూడాల్సినటువంటి విషయాలు అవి. Persecutions means they are being hunted by like an animal. హింసలు అంటే ఒక జంతువు వలె వేటాడటం లాగా ఉంటుంది. Calamities brought pressure and stress. ఈ వినాశకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే అవి ఎంతో ఒత్తిడిని తీసుకొని వచ్చేటువంటి పరిస్థితులు. We can be content with our weaknesses because the Lord's grace is sufficient for us. మనం కలిగినటువంటి ఆ యొక్క శ్రమలోనే మనం తృప్తి కలిగి ఉండొచ్చు. ఎందుకంటే దేవుని యొక్క కృప మనకు చాలు. That means దాని అర్థము God is for us in all our weaknesses. మన బలహీనతలు అన్నిటిలో కూడా ప్రభు మనకు తోడే ఉన్నాడు. Whatever you are facing, నువ్వేది ఎదుర్కొంటున్నా, while undergoing through all these difficulties, God gave Paul a message. ఇటువంటి పరిస్థితులు అన్నింటి గుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు పౌలుకు వర్తమానం ఇచ్చాడు. That message is a comfort to countless saints today. ఆ యొక్క వర్తమానము ఈ దినాల్లో ఉన్నటువంటి లెక్కింప సఖ్యం గాని పరిశుద్ధులకు ఎంతో గొప్ప ఆదరణ. Not only today, down through the ages. ఈ దినం మాత్రమే కాకుండా యుగాల నుండి. That is the promise for our meditation today. అదే ఈ దినం మన ధ్యానం కొరకైనటువంటి That is వచనం. one of the famous verses of the Bible. బైబిల్ గ్రంథంలో నుండి ఎంతో పేరుగాంచిన వచనము. My grace is sufficient for thee. నా కృప నీకు చాలును. Almost in every home this verse will be there as wall text. ప్రతి ఇంటిలో కూడా ఆ గోడ మీద ఉన్నటువంటి వాగ్దానంగా ఇది ఉంటుంది. Yeah, we can glean some important truths from this promise. ఈ యొక్క వాగ్దానం నుండి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు. What is that? అదేంటది? The Christian life is not devoid of problems. ఈ యొక్క క్రైస్తవ జీవితము చూస్తే అది ఇంకా వేరు సమస్యలు లేకుండా ఉండదు. సమస్యలు లేకుండా ఉండదు. Like any other human being, ఇతర మానవుల వలె, whether saved or unsaved, we too are also human beings. రక్షించినా రక్షించబడకపోయినా కూడా మనం అందరం కూడా మానవులమే. We have to face similar problems as others are also facing. ఇతరులు ఎదుర్కొంటున్నటువంటి విధానంలోనే మనం కూడా సమస్యలు ఎదుర్కోవాలి. When COVID-19 attacked, ఈ యొక్క COVID-19 వచ్చినప్పుడు not only the unbelievers of the world, many believers also suffered and died. లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులు మాత్రమే కాకుండా విశ్వాసులు కూడా శ్రమపడి వారు చనిపోయారు. Because we are normal human beings, we will have sufferings like others. మనము సామాన్యమైనటువంటి మానవులమే గనక ఇతరుల వల్ల మనం కూడా శ్రమ పడతాం. But now కానీ ఇప్పుడు we became Christians. మనం క్రైస్తవులమయ్యాం. So the enemy will throw more fiery darts on us. ఇప్పుడు శత్రువు మనపై ఇంకా అనేకమైనటువంటి అగ్నిమానాలు వేస్తాడు. There are additional troubles to the children of God. దేవుని యొక్క పిల్లలకి ఇంకా అధికమైనటువంటి సమస్యలు ఉంటాయి. Yeah, we are in this alien land. మనం చూస్తే అన్య దేశంలో ఉన్నాం. Our citizenship is in heaven. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. So we will have much more problems. మనం ఇంకా అధికమైనటువంటి సమస్యలు కలిగి ఉంటాం. Therefore we have to note that God does not give us a divine immunity from all the suffering and pain. దేవుడు ఈ యొక్క అన్నిటి నుండి ఈ యొక్క శ్రమలు హింసలు అన్నిటి నుండి ఇంకా దైవికమైనటువంటి ఆ యొక్క శక్తిని మనకు అనుగ్రహించినాడు. He will not give that divine immunity. క్షమించండి, ఆ దైవికమైనటువంటి శక్తిని మనకి ఇవ్వలేదు. Sooner or later in every life, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా in every Christian's life, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో surely tears will fall. నిశ్చయముగా కన్నీళ్ళు వస్తాయి. Why? ఎందుకొరకు? Because all of us are living in a world that is cursed because of sin. మనమందరం కూడా పాపాన్ని బట్టి శపించబడినటువంటి లోకంలో జీవిస్తున్నాం. One of the curses of sin is death. పాపం యొక్క ఆ యొక్క శాపంలో ఒకటి ఏంటంటే మరణము. So far if you have not such pain and tears, ఇంకా నువ్వు చూస్తే అటువంటి కన్నీళ్లు దుఃఖంలోనూ ఉంటాయి. ఉండకపోతే very shortly you are going to experience it. నువ్వు చాలా తక్కువ సమయంలోనే వాటిని నువ్వు అనుభవిస్తావు. Even non-Christians experience many sorrows, sickness, pain and death. ఇంకా క్రైస్తవులు కానటువంటి వారు కూడా చూస్తే వారు తమ యొక్క జీవితంలో యొక్క అనారోగ్యము, దుఃఖము, బాధను అనుభవిస్తూ But there is a difference between Christians troubles and non-Christians troubles. అయితే ఈ యొక్క క్రైస్తవులకు తర్వాత క్రైస్తవేతరులకు ఉన్న శ్రమల్లో కొంత వ్యత్యాసం ఉంది. A non-Christian suffers because of the sin problem
because it is not solved in his life so far. ఈ యొక్క క్రైస్తవేతరులు చూస్తే వారు తమ యొక్క జీవితంలో ఈ యొక్క పాపమైనటువంటి సమస్య ఉన్న కారణం అది ఇంకా పరిష్కరించబడలేదు కనుక వారు శ్రమ పడుతూ ఉంటారు. Still sin is playing a havoc in their life. వారి యొక్క జీవితాల్లో చూస్తే పాపం ఇంకా బలంగా పనిచేస్తా ఉంది. So he will suffer as a result of his sin. ఆయన పాపం యొక్క ఫలితాన్ని బట్టి శ్రమ పడుతూ But ఉంటాడు. in a believer's life, అయితే విశ్వాస జీవితంలో often such troubles are a part of God's training and chastisement. తరచుగా అటువంటి శ్రమలు అవి చూస్తే అవి దేవుడిచ్చేటువంటి ఒక శిక్ష, ఆ యొక్క క్రమశిక్షణ పరిచేటువంటి సంగతిగా Such ఉంటుంది. troubles are allowed with a divine and eternal purpose. అటువంటి సమస్యలు చూస్తే దైవికమైనటువంటి ఉద్దేశంతో తీయబడతాయి. God never allows any pain in the life of his child without a purpose. దేవుడు తన యొక్క బిడ్డల యొక్క జీవితంలో ఎటువంటి ఉద్దేశం లేకుండా దీన్ని అనుమతించడు. Whatever God allows, that only will happen in a believer's life. దేవుడు ఏదైతే అనుమతిస్తాడో అదే తన బిడ్డల జీవితంలో జరుగుతుంది. It is a purposeful suffering. అది ఉద్దేశపూరితమైనటువంటి శ్రమ. It is a lie of Satan when Satan says, "Oh, because you are a Christian, you have more prosperity, you will never be sick, you will never suffer pain." All these words are from Satan. ఈ యొక్క సాధనను క్రైస్తవుడు అయినావు గనక ఎల్లప్పుడు వర్ధిల్లుతావు, తర్వాత నీకు ఎటువంటి శ్రమలు ఉండవు అనేటువంటివి ఉండవని చెప్తా ఉంటాడు. అవన్నీ కూడా సాతాను యొక్క అబద్ధపు మాటలు అవి. Satan likes to promote that doctrine which is widely known as prosperity gospel. సాతానుడు ఎల్లప్పుడు కూడా చూస్తే ఎంతో విస్తారంగా పేరుగాంచినటువంటి ఈ యొక్క అభివృద్ధిని కూర్చున్నటువంటి సువార్తను వాడు చెప్పేదాని విషయమే ఎక్కువ వాడు మనస్కరిస్తా ఉంటాడు. Today many places it is rampant. ఈ దినాల్లో చాలా స్థలాల్లో ఇదే వేగవంతంగా వ్యాపిస్తా ఉంది. Satan uses this doctrine to spoil a person's faith. సాతానుడు ఈ యొక్క బోధన ఉపయోగించి ఒకరి విశ్వాసాన్ని పాడు చేయాలని కోరుతాడు. As soon as they have painful experience such a death in the family, then they feel that the Lord has failed them. వారు తమ యొక్క జీవితాల్లో ఒక కుటుంబంలో కనుక ఎవరైనా మరణాన్ని పొందితే దేవుడు తమ విషయమైన తప్పిపోయినాడేమో అనేటువంటి ఆ విశ్వాసం తొలగిపోతా So ఉంటారు. what should be our initial response to painful experiences? మన జీవితాల్లో ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులకు మొదటిగా మన స్పందన ఏమై ఉండాలి? We have to pray. మనం ప్రార్థించాలి. Jesus is a friend also to bear our sins and grief. యేసుక్రీస్తు వారు మన దుఃఖములు బాధలు భరించడానికి మన స్నేహితుడై ఉన్నాడు. You can take everything to him in prayer. మనము ప్రార్థనలో ప్రతిది కూడా ఆయన ఎదుగు తీసుకుని వెళ్ళొచ్చు. Prayer does not always mean that we will automatically escape the pain or sorrow. ప్రార్థన ఎల్లప్పుడు కూడా మనం ఆ దుఃఖము తర్వాత ఆ బాధను తప్పించుకుంటామని కాదు. Jesus, while in the garden was in a very great agony as he prayed. యేసుక్రీస్తు వారు ఆ యొక్క వనంలో చూస్తే ఎంతో దుఃఖముతో బాధతో విలపిస్తా Oh, వచ్చాడు. the cup may be taken away from me. నా యుద్ధ నుండి గిన్నెను తొలగించబడాలని ప్రార్థించాడు. However, he added, ఆయన కూడా ఇలాగన్నాడు, "Not my will, but thine be done." నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక He then అన్నాడు. drank the cup. ఆ తర్వాత ఆయన పాత్రను తాగాడు. He was a classic case of suffering according to the will of God. దేవుని యొక్క చిత్త ప్రకారం శ్రమ పడేదానికి ఎంతో గొప్ప మాదిరి ఆయన. We should commit and the keeping of our souls unto him. మనము మన యొక్క జీవితాలను మన ప్రాణాలను ఆయనకు అప్పగించుకుని ఉండాలి. So Paul called his experience a thorn in the flesh. పౌలు తన యొక్క అనుభవాలను తన శరీరం అందు ముల్లుగా ఆయన పిలిచాడు. His first response was prayer. ఆయన మొదటి స్పందన ప్రార్థన, A repeated prayer. మరలా చేసిన ప్రార్థన. He expected healing, ఆయన స్వస్థతను కోరాడు. but instead of healing, God actually gave him some other better thing. ఆయన స్వస్థతకు బదులుగా దేవుడు ఇంకా శ్రేష్టమైన సంగతిని ఆయనకి ఇచ్చాడు. What is that? ఏంటది? The promise of God. దేవుని యొక్క వాగ్దానం, My grace is sufficient for you. నా కృప నీకు చాలును. This promise not only encouraged Paul, but sustaining many lakhs of believers over the past 20 centuries. ఈ యొక్క వాగ్దానము అపోస్తలుడైన పౌలుకు సహాయపడటం మాత్రమే కాకుండా భూమి మీద జీవించినటువంటి లక్షలాది మంది విశ్వాసులకు అది సహాయపడతా Oh వచ్చింది. dear brothers and sisters, వాడు ప్రియమైన సోదర సోదరులారా, grace can take us through the darkest nights with a smile. కృప ఈ యొక్క చీకటి సమయాల్లో నుండి కూడా చిరునవ్వుతో మనం తీసుకుని It will వెళ్తాం. sustain us when all else has failed us. అందరూ మన విషయమే తప్పిపోయినా కూడా అది మనం బలపరిచి నడిపిస్తుంది. The grace will turn our crosses into crowns. మన యొక్క ఈ యొక్క కృప చూస్తే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ సిలువలను కిరీటముగా మారుస్తుంది. Let us desire for the grace of God. దేవుని యొక్క కృప కొరకే కోరుకుందాం. Oh, my grace is sufficient for you. నా కృప నీకు చాలును. Perhaps you may be going through some trouble now. బహుశా ఇప్పుడు నువ్వు ఏదైనా సమస్య గుండా వెళ్తున్నావేమో. Don't get discouraged. నిరాశ చెందకు. It is with a purpose. అదొక ఉద్దేశంతో ఉంది. Claim his promise. ఆయన వాగ్దానాన్ని కోరుకో. And also I want to tell a few words of exhortation
For those people who are having very loose tongue, ఎవరైతే ఇంకా ఇష్టానుసారంగా. ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వారికి కొన్ని హెచ్చరిక మాటలు చెప్పాలని కోరుతున్నాను. when some believer is going through trouble, ఏ విశ్వాస అయినా కొంత సమస్యలు గుండా వెళ్తుంటే undoubtedly every believer will go through trouble. ఎటువంటి సందేహం లేదు, ప్రతి విశ్వాసి కూడా సమస్యలు గుండా వెళ్తాడు. As a believer, if you are not going through trouble, you have to test your faith whether you are standing on the ground of faith or not. విశ్వాసిగా నువ్వు గనక సమస్యల గుండా వెళ్ళినట్లయితే నువ్వు ఆ విశ్వాస భూమి మీద నిలుచున్నావా లేదా దాని విషయమై నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. A compromising believer may not have troubles. రాజీ పడిపోయేటువంటి ఆ యొక్క విశ్వాసికి ఎటువంటి సమస్యలు ఉండవు. Many Jews are there in Babylon before the Nebuchadnezzar's image. నెబుకద్నెజరు ఆ యొక్క ప్రతిమ ముందు చూస్తే అనేక మంది ఇజ్రాయెల్ ఉన్నారు, Many Jews are there. అనేక మంది యూదులు ఉన్నారు. They bowed before that image. వారు ఆ యొక్క ప్రతిమ ఎదుట సాగిలపడ్డారు. Because don't think that only 3 Jews are there in Babylon in those days. ఆ దినాల్లో కేవలం ముగ్గురు మాత్రమే యూదులు ఉన్నారు అనుకోవద్దు. Only 3 people stood. కేవలం ముగ్గురు నిలబడ్డారు. Yeah, the people who are standing, surely they suffer. ఎవరైతే నిలబడతారో వారు నిశ్చయంగా శ్రమ పడతారు. Yes, surely they will be thrown into furnaces. నిశ్చయముగా వారు గుండంలో వారు పడవేయబడతారు. Compromising believers will not have that many troubles. రాజీ పడేటువంటి విశ్వాసులకు అన్ని శ్రమలేం ఉండవు. They will avoid furnaces by compromisation. వారు ఇక చూస్తే ఆ రాజీ పడట ద్వారా అటువంటి అగ్నిగుండాలు But తప్పించుకుంటారు. I am talking about true believers. అయితే నిజమైన విశ్వాసుల కొరకు When you మాట్లాడుతున్నాను. see a believer passing through trouble, ఒక విశ్వాసి శ్రమ గుండా వెళ్తున్నప్పుడు don't pass foolish comments. ఏదో వెర్రితనముతో కొన్ని మాటలు పలకవద్దు. Remember that. ఆ సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. Oh, some mistake he must have committed. ఆయన ఏదో పొరపాటు చేసి ఉంటాడు. Oh God is not silent. దేవుడు ఆయన మౌనంగా లేడు. Are you so pure? నువ్వు అంత పవిత్రంగా Why ఉన్నావు. you are passing those judgments? ఎందుకు అటువంటి తీర్పులు ప్రకటిస్తున్నావు? Is it the love of Lord Jesus? అది యేసుప్రభువు వారి యొక్క ప్రేమనా? See the case of Apostle Paul. అపోస్తలుడైన పౌలు సంగతి చూడండి. He is telling ఆయన అంటున్నాడు, it is an agent of Satan. ఇది సాతాను దూతగా ఉన్నటువంటి సంగతి అంటాడు. It is a thorn in my flesh. నా శరీరం అందు ముళ్ళు అంటాడు. Don't pass any comment. ఆ రీతికి ఎటువంటి మాటలు పలకవద్దు. Only thing you can do is pray for such people. నువ్వు చేయగలిగిందల్లా కూడా ఒకటే, వారి కొరకే ప్రార్థన చెయ్యి. If not, లేనట్లయితే you have to answer one day as per Matthew 12:36 for all your foolish words. మత్తయి సువార్త 12:36 ప్రకారం నువ్వు పలికిన ప్రతి వ్యర్థమైన మాట కొరకై ఆయన ఎదుట లెక్క అప్పగించాలి. Don't become a judge. ఆ తీర్పరిగా మారకు. Who made you judge? ఎవరు నేను తీర్పరిగా What do you చేశాను? know about the other person? ఆ ఎదుటి వ్యక్తి గురించి నీకేం తెలుసు? Simply throwing blames. He is throwing blame. ఏదో నిందించటమే, ఇతరుల మీద నిందలు వేయటమే. Don't do like. అలా చేయవద్దు. If at all you can do, you pray for them. If not, shut your mouth. నువ్వు చేయగలిగితే వారి కొరకే ప్రార్థన చేయలేనట్లయితే నోరు మూసుకొని ఉండాలి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటాం.